జీవన జావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ ఆశీలు కావాల్సిగా కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు బొకేల ద్వారా ఆహ్వానం పలకాల్సిందిగా చైర్మన్ గారిని కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని అలాగే సింగరేణి సంస్థ సంబంధించి ఆహ్వానం పలుకుతూ మా ప్రీతమ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Respected Dayas, Honorable Deputy Chief Minister శ్రీ బట్టి వీరకర్బర్క మల్లు గారు, అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రివర్యులు, అలాగే రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే రామగుండం గారు, అలాగే గండ్ర సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే భూపాల్పల్లి గారు, అలాగే వినోద్ గారు ఎమ్మెల్యే బెల్లంపల్లి గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ గారు, ఐఎన్టీయూసీ నాయకులు, అలాగే మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ జనకప్రసాద్ గారు అండ్ సింగరేణి డైరెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ నవీన్ మిట్టల్ గారు అండ్ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన అభ్యర్థులు, వారిలో 10 మంది గత సంవత్సరము ప్రారంభించిన రాజీవ్ గాంధీ అభయహస్తము స్కీమ్ ద్వారా సెలెక్ట్ అయిన 10 మంది అభ్యర్థులు ప్రభుత్వ సాయంతో వారు సెలెక్ట్ అయ్యారు. దాంతోపాటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి సివిల్ సర్వీస్కి గత ఏడాది నిర్వహించిన ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన దాదాపుగా 30 మంది అభ్యర్థులు వివిధ సర్వీసులకు సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆ అభ్యర్థులు ఈరోజు మనతో పాటు ఉన్నారు. దాంతోపాటు ఈ ఏడాది సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులు 175 మంది ఉన్నారు. వారికి గౌరవ డిప్యూటీ సీఎం, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు వారి చేతుల మీదుగా చెక్కులని అందించడం జరుగుతుంది.
అండ్ ఈ కార్యక్రమ విశేషాన్ని జస్ట్ 2 నిమిషాల్లో నేను చెప్తాను. సో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసి ఏడాది జరిగింది. తెలంగాణ యువతను అత్యున్నత శిఖరాల్లో నిలపాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృఢ సంకల్పం, ఉప ముఖ్యమంత్రి వర్యుల మానవత హృదయంతో రూపుదిద్దుకున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నేడు దేశానికి గర్వకారణంగా నిలుస్తోందని చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. దేశానికి సేవ చేసే అత్యుత్తమ సివిల్ సర్వీస్ అధికారులను పెద్ద సంఖ్యలో అందించే కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ గొప్ప ఆశయాలు నేడు కార్యరూపం దాల్చుతున్నాయని చెప్పడానికి ఈ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో పాలు పంచుకున్న యువతే నిదర్శనం. మొదటి ఏడాదిలో 140 మందికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. అందులో 20 మంది ఇంటర్వ్యూకు హాజరు కావడం, 10 మందిని సివిల్ సర్వీస్లోకి ఎంపికయ్యేలా చేయడం ద్వారా మరింత మంది తెలంగాణ యువతలో సివిల్స్ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలన్న నమ్మకాన్ని నింపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం సివిల్స్ ఆశావుల కోసము మాక్ ఇంటర్వ్యూను కండక్ట్ చేయడం, అలాగే ఢిల్లీ తెలంగాణ భవన్లోనూ వసతి సౌకర్యాలను కల్పించడం జరిగింది. ప్రభుత్వం అందించిన ఈ చిరు తోడ్పాటు వల్లే నేడు 178 మంది అభ్యర్థులు సివిల్స్ మెయిన్స్కి ఎంపికై చెక్కులు అందుకోవడానికి ఇక్కడికి రావడం గర్వకారణం. అలాగే గత ఏడాది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా తోడ్పాటు పొంది విజయం సాధించిన యువతకు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్లో ఎంపికైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు. అదే సమయంలో మరో విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సివిల్ సాధించాలంటే ఎన్నో అవరోధాలు అధిగమించాలి. చాలామంది ఇటు సివిల్ సర్వీస్ ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఒక హబ్గా ఉంటుంది. చాలామంది అభ్యర్థులకి రూమ్ రెంట్ కట్టుకోవాలన్నా, స్టడీ మెటీరియల్ కొనుక్కోవాలన్నా ఎన్నోక ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని చాలామంది గ్రహించిన వాళ్ళే, పైన డయాస్లో ఉన్న పెద్దలు కానీ మీరందరూ. సో వారికి సింగరేణి సంవత్సరం నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి వారి, అలాగే డిప్యూటీ సీఎం వారి, మిగతా మంత్రుల వారి విజన్తో ఈ ప్రోగ్రామ్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ మంచి సక్సెస్ అందించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనుకున్న లక్ష్యాలని మీరు నెరవేర్చేలాగా చేయగలిగారు. అండ్ ఈ కార్యక్రమాన్ని కొనసాగించగా మిగతా వాళ్ళని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంధన శాఖ తెలంగాణ ప్రభుత్వం శ్రీ నవీన్ మిట్టల్ సార్ని తమ సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు ఎనర్జీ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ విక్రమార్క భట్టి గారికి, అదేవిధంగా గౌరవనీయులైన R&B మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ రాజ్ ఠాకూర్ గారికి, గండ్రా సత్యనారాయణరావు గారికి, శ్రీ గడ్డం వినోద్ గారికి, ప్రభుత్వం సలహాదార్ శ్రీ హర్కర్ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా సెక్రటరీ జనరల్ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ మరియు చైర్మన్ వేజ్ బోర్డ్ శ్రీ బి జనక్ ప్రసాద్ గారికి, సింగరేణి CMD బలరామ్ గారు, అదర్ ఆఫీషియల్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ who are present here, and all the invitees, especially those who have succeeded in the civil services exam of 2024 and who have qualified with ranks, and also those who have qualified in prelims of 2025. First of all, I must congratulate and thanks the Singareni Collieries Company Limited, which has taken up this task of supporting the candidates who have succeeded in the prelims. As the CMD of Singareni was just now telling,
This is a unique initiative in the state of Telangana under the directions and guidance of our Honorable Chief Minister and our Honorable Deputy CM and Minister for Energy, who have come up with this idea that Singareni should support students who are preparing for the civil services. And I think it's a very, very unique initiative. I don't know of any other states where a government organization or a government public sector undertaking has taken up this task of supporting the students in such a big way. I was told that nearly 170 students have qualified in the prelims of 2025, which is a very, very remarkable number, and Singareni is going to support with almost 1 lakh rupees for every student to support the preparation for the upcoming mains and interview. I have personally gone through this whole process way back in CSC 95 and joined the services in 96. Luckily, I had to undergo the process only for 1 year only, because I got through in my first attempt with a 3rd rank. But based on my own experience, I can tell you that one of the key things which is required for this exam is, one, you must aim higher and higher. That is, don't aim just to get in, but aim that you will get a particular rank. 2, you must have confidence in your ability. That is, once you have taken up this task, don't look left and right. Just aim for what you are aiming for and have confidence in your ability. And 3, there is no other shortcut but hard work, and along with hard work I will say smart work, because for you who have already demonstrated success in prelims, I am sure that you have in you to succeed fully in this exam. So the time which is left, you must use it very, very effectively. Don't waste even 1 minute of it, because the time lost never comes back. And use it very, very effectively in a proper, planned and smart way, and put in as many hours of effort as you can, because every single hour which you can put in only helps you. That is what this exam is all about. It's all about hard work and persistence. And for those who have succeeded, I was told by Balram that nearly 30 of you have succeeded in the 24 CSC and are going to join shortly the services which you have been allotted. For those of you also, I take this opportunity to congratulate you and wish you the very best. The time which is spent for training is, again, I would say, the best period of one's life. So make full use of it, because the inputs you will be getting and the camaraderie which you will be having in the academies where you are going to go is something which you will cherish for the whole life. So please make the best use of it, and again take this opportunity to congratulate each one of you and wish you all the best, and thank Singareni and especially our Honorable CM and our Honorable Deputy CM for their directions and guidance to make this possible. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ నవీన్ మిట్టల్ సార్, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంధన శాఖ వారు మీకు చక్కని సందేశం ఇచ్చారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన సందేశం. వారు చెప్పినటువంటి సూచనలు మీరందరూ కూడా అమలు జరుపుతారని, పాటిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ మరియు సింగరేణి సంస్థలో ప్రాతినిధ్య కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ జనక్ ప్రసాద్ గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.
పెద్దలు ఆర్థిక ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నవీన్ మిట్టల్ గారు, ప్రధానంగా సింగరేణి కాలేజ్ చైర్మన్ మేనేజర్ బలరాం గారు, వేదిక మీద ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, వినోద్ గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, డైరెక్టర్ ఈఎన్ఎం సత్యనారాయణరావు గారు, నూతనంగా మా కంపెనీకి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ గౌతమ్ పొట్రు గారు, వేదిక మీద ఉన్న అధికారులు, వేదిక ముందున్న సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్కి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్లు, వాళ్ళందరికీ ప్రధానంగా విషయం చెప్తూ భట్టి గారు దాదాపు 19 మాసాల కింద బొగ్గు ఇంధన శాఖ మంత్రి అయిన తర్వాత సింగరేణిలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. గతంలో రాని బొగ్గు గనులు, గత గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఒక్క కొత్త బొగ్గు గని కూడా రాలేదు. 6 బొగ్గులను మూసేస్తే భట్టి గారు అయినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, బలరాం గారు 5 కొత్త బొగ్గులను తీసుకురావడం జరిగింది. ప్రధానంగా 10 మిలియన్ టన్నుల బొగ్గు వచ్చేటువంటి నైనీ బ్లాక్ని ఒరిస్సాలో శాంక్షన్ చేయించి తీసుకురావడం వల్ల కంపెనీకి ఎంతో మేలు జరిగింది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు వేదిక మీదకి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు రాజస్థాన్ ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ చేసుకొని సోలార్ పవర్, థర్మల్ పవర్ కూడా ఉత్పత్తి వేరే రాష్ట్రాల్లో చేసే విధంగా చేసి సింగరేణి కాలేజీ జాతీయ కంపెనీగా చేసిన ఘనత భట్టి గారికి, బలరాం గారికి, ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అంతేకాదు గత సంవత్సరం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చి రికార్డు స్థాయిలో సింగరేణి కాలేజీ కార్మికులు మేలు చేసిన ఘనత కూడా భట్టి గారికి దక్కుతుందని మీకు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆశ్చర్యపడ్డది. ఏ విధంగా ఇవ్వగలిగినారు? సింగరేణి కాలేజీలో కార్మికులు, అధికారులు ప్రభుత్వం అందరితోని కంపెనీ ప్రాస్పరిటీ కోసం, కంపెనీ గ్లోరీ కోసం కృషి చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బొగ్గు ఖరీదు పెరగటం, కాంపిటీషన్ ఎక్కువ కావటం, ఇండస్ట్రీ వాళ్ళు ఇబ్బంది పడటం, కాస్ట్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉండటం, ఇవన్నీ కారణాల్లో రేపు సింగరేణి కాలేజు అసాధారణమైన అనుభవం ఉన్నటువంటి ఇంధన శాఖ కార్యదర్శి గారు, భట్టి గారు, బలరాం గారు, డైరెక్టర్లు తప్పకుండా సింగరేణి కాలేజీ ఉన్న అధికారుల సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించి ముందుకు తీసుకుపోతారని, అదేవిధంగా అధికారులు కూడా ఏదో పిఆర్పి ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ఒప్పుకుంటారని తెలియజేస్తూ, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ ఉండాలా, బీహార్, ఉత్తరప్రదేశ్కి ఎందుకు ఉండాలా, మన రాష్ట్రం నుంచి ఎందుకు ఐఏఎస్ కావద్దు అనేటువంటి మంచి సంకల్పంతో సింగరేణి కాలేజీ తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉత్సాహవంతులు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం వాళ్ళకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో 130 మందికి ₹1,00,000 చెక్ ఇస్తే 21 మంది మెయిన్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. ఇవాళ కూడా నాకు ఒక నమ్మకం ఉంది, పోయినసారి కంటే ఎక్కువ మంది మెయిన్స్ సెలెక్ట్ అయ్యి తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి సివిల్ సర్వీసులో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ కావాలని కోరుతూ మీ అందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలుసు. సింగరేణి కాలేజీకి థ్యాంక్స్ తెలుసు. సెలవు తీసుకుంటున్నాను. జై సింగరేణి. థ్యాంక్ యూ జ్యోతి ప్రసాద్ గారు, చక్కని స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం ఇచ్చారు. ఇప్పుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ గడ్డం వినోద్ గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Very good morning to all of you. It's indeed a great privilege to be here to interact for a great occasion organized by Singareni Company Managing Director Mr. Balram Naik, Honorable Deputy Chief Minister Batti Garu, Honorable Minister Komatreddy Venkatreddy Garu, Honorable Minister Ponnam Prabhakar Garu,
Brother Prem Raj Singh Thakur, Janak Prasad Garu, Venugopal Garu, and all our MLA colleagues and officers on the dais. This occasion is certainly giving a great opportunity for the youngsters who are trying to take prelims as a subject for which you need to grow. At the outset, I would like to share a couple of points, which is going to be very interesting for all the young entrepreneurs who are going to become tomorrow or become officers. Once you start learning the ethics of what you need to learn, then you become a very self-confident man in terms of interacting with the people. So education is one, everybody should really respect it. That's what Dr. B.R. Ambedkar had told, and that is the reason myself or my brother have taken up the responsibility of teaching people through our Dr. Ambedkar College, where we have extended education to 150,000 people. So today, the kind of financial assistance which Mr. Balram Naik and the company is giving it is a great boon. Why it's a great boon is when you start going through so-called little difficulties which are bound to come up. So you need to really concentrate, get your financial strength little secured, and once it is secured, it will give you the strength to work much more harder. It's a provocative and an energetic response which has been created by Singareni company. For all the good works they are doing, getting the black gold out, and the workmen who are working so hard for the state of Telangana, our Honorable Chief Minister and Batti Garu have taken up that this kind of an industry needs to grow at a much larger strength in the market where people will get much better opportunities, employment potential, the working ethics in the market goes up. So take this as a chance, and I once again congratulate the management, Batti Garu and Honorable Chief Minister's guidance that all the youngsters should be given this kind of a support. And I wish all the members who have received the checks today, 170 young boys and girls, all the best of luck, and any difficulty of any nature which is going to crop up, just feel free, talk to the management, and they are willing to support you in all respects. And thank you once again, gentlemen. థ్యాంక్ యూ సార్. చక్కని సందేశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం శ్రీ గండ సత్యనారాయణరావు గారిని వేదికపైకి వచ్చి తమ సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల నుంచి చదువుకునే విద్యార్థుల వరకు ఈ ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి సింగరేణి ద్వారా ఈరోజు సివిల్స్ నుంచి మెయిన్స్కు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ₹1,00,000 ప్రోత్సాహాన్ని అందించే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు R&B శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా సహచర శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారికి, గడ్డం వినోద్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు CMD బలరాం గారు, డైరెక్టర్ గౌతమ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్మికులకు కూడా ఏ ప్రభుత్వం చేయలేని ప్రోత్సాహాన్ని మరి బోనస్ 35,000 మందికి అందించడమే కాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఈ రాష్ట్రంలో మీకు చదివించినటువంటి తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా, ఈ రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీరు ఎదగాలని ప్రోత్సాహాన్ని అందించేటువంటి సహకారాన్ని అందిపుచ్చుకొని మరి ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా ఇంకా ముందుకు సాగాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరవ శాసనసభ్యులు రామగుండం నియోజకవర్గం శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని
వారి సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు సింగరేణి సిఎండి గౌరవ బలరాం నాయక్ గారు, నేటి కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, పెద్దలు ఆర్ఎండి శాఖ మంత్రులు వెంకన్న గారు, పెద్దలు మంత్రివర్యులు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు వేణన్న గారు, శాసనసభ్యులు సత్తన్న గారు, వినోద్ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు, జనక్ ప్రసాద్ గారు, గౌతమ్ గారు ఐఏఎస్ ఆఫీసర్, డైరెక్టర్ సుభాష్ గారు, వేదికపై ఉన్నటువంటి అధికారులు, ఈ కార్యక్రమంలో భాగస్వామైన బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ శుభాకాంక్షలు. సింగరేణి ఇది రెండవసారి సివిల్స్కి పోయేటువంటి ఈ దేశానికి ఒక గర్వకారణమైనటువంటి పొజిషన్లో ఉండే విధంగా మా వంతు ప్రోత్సహిస్తే కార్యక్రమం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టన్న గారు మరి ఓ నిర్ణయం తీసుకొని గతంలో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం చేయడం నిజంగా గతంలో ఎప్పుడు ఎక్కడ జరిగినటువంటి ఒక కార్యాచరణ. దీని ఉద్దేశం ఈ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క చదువుకునే ఉన్నత స్థాయిలో వారికి రావడానికి పూర్తి స్థాయిలో ప్రోత్సహించే భాగంలో ఇవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు, పోయినసారి సుమారుగా 150 మందికి ఇస్తే దాంట్లో 10 మంది వరకు ఐఏఎస్లు అయినారు, తతిమారు ఇంకా వేరే అధికారులు అయినారని చెప్పి ఈసారి సుమారుగా 200 మందికి ఇచ్చే కార్యక్రమంలో నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. మీరందరూ అత్యున్నత స్థాయిలో ఖచ్చితంగా మీ టార్గెట్ని రీచ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఇంకో అధికారులుగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సింగరేణిని అత్యున్నతమైన స్థానంలో పెట్టడానికి మా బట్టన్న గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. కేవలం బొగ్గులోనే కాదు, విద్యుత్ ఉత్పత్తి, దాంతోపాటు ఇతర ఖనిజాల్లో కూడా సింగరేణిని విస్తరింపజేయాలని మరి బలమైనటువంటి అధికారులను ఈరోజు ఒక టీమ్గా ముందుకెళ్తా ఉన్నారు. గతంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి వారికి కూడా బోనస్లో భాగస్వామ్యం ఇచ్చి అనేక ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి గ్రాడ్యుయేట్లు, ఐటీఐలు, డిప్లొమాలు ఉండి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉద్యోగాలు రాని వారికి ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమంలో కూడా సింగరేణిని భాగస్వామ్యం చేస్తూ ముందు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతూ ఉంది ఇది. దాంతోపాటు మెడికల్ కాలేజ్, క్యాత్ ల్యాబ్ సెంటర్స్, ఇది గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సింగరేణి కార్మికుడు ఇంకెవరో ఆ ప్రాంతంలో ప్రమాదం ఉండి గుండెపోటు వస్తే కరీంనగర్కో లేదా హైదరాబాద్కో షిఫ్ట్ అయ్యేటప్పుడు అంబులెన్స్లో చనిపోయేటువంటి పరిస్థితులు అవి లేకుండా అద్భుతమైన మెడికల్ ఫెసిలిటీస్తో పాటు ఇలా క్యాత్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసి ఎంప్లాయీస్తో పాటు సామాన్యులకు కూడా దాంట్లో ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యాచరణ తీసుకున్నందుకు యజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏవైతే సింగరేణి బొగ్గు గనుల్లో నగరాలు ఉన్నాయో, బొగ్గు తీసిన తర్వాత వదిలిపెడతారో ఆ నగరాలను కూడా శాశ్వతంగా ప్రజలు ఆ ప్రాంతంలో నివాసం ఉండే విధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మరి క్యాబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకొని దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నందుకు గాను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పర్యావరణాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరికీ యజమాన్యం ఇంకా పూర్తి స్థాయిలో సింగరేణిని అత్యద్భుతంగా ముందుకు రాణిస్తూ
భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసేటువంటి మీలాంటి వారిని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం మీతో అందరితో కలిసే అవకాశం వచ్చినందుకు బట్టన్న గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సింగరేణి సంస్థ తన సమాజ హిత కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతుందన్న విషయాన్ని ఎమ్మెల్యే గారు చక్కగా వివరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, గౌరవ సోదరుడు అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి, ప్రభుత్వ సలహాదారుడు హర్కార వేణుగోపాల్ గారికి, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి వినోద్ గారికి, గౌరవ శాసనసభ్యులు సహచర సోదరుడు మకన్ సింగ్ గారికి, అదేవిధంగా గండ్ర సత్యనారాయణ గారికి, ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిఠాల్ గారికి, సింగరేణి ఎండి బలరాం గారికి, ట్రేడ్ యూనియన్ నాయకుడు జనక్ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, ఇక్కడ చేసినటువంటి సివిల్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు, సివిల్ కోచింగ్ తీసుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో ప్రోత్సాహకంగా సహకారం తీసుకుంటున్న అందరూ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది సివిల్ సర్వీసెస్కు సంబంధించి శిక్షణ పొందేటువంటి విద్యార్థులంతా ఈ దేశ అత్యున్నతమైనటువంటి యొక్క స్థానాన్ని అధిరోహించడానికి మీకు ప్రభుత్వం తరఫున కూడా అండగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మీరు కష్టపడుతున్నటువంటి దాంట్లో ఇది పాత్ర చాలా చిన్నదే కావచ్చు, కానీ ఒక సంతృప్తికరంగా ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో మన మీద బాధ్యతను ప్రభుత్వం కూడా మాకు సహకారం చేస్తూ ఉంది, దీన్ని అచీవ్మెంట్ చేయాలి అని ఎక్కువగా శ్రమపడడానికి అవకాశం ఉంటుంది అనుకునేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఈరోజు తప్పకుండా తెలంగాణ గౌరవాన్ని దేశ స్థాయిలో ఇంప్రూవ్ చేయడానికి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు ఆ ఒక గౌరవాన్ని పెంపొందించే దిశగా మీరు ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లా నుంచి పుట్టొచ్చినారో ఆ ప్రాంతానికి పేరు తెచ్చే విధంగా ఈరోజు చూస్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా ఉన్నత స్థానానికి వెళ్తే అక్కడ ఉండబడేటువంటి ఆ జన్మనిచ్చిన గడ్డ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మన ప్రాంత స్నేహితులు కావచ్చు, ఎంత ఆనందపడతారో బంధుమిత్రులంతా కూడా మనం గమనిస్తూ ఉన్నాం చాలా సంఘటనల్లో. అటువంటి స్థానం లోపల మీరు కూడా ఉండాలి. అందుకు సంబంధించి మేమేం చేయగలుగుతామని ఆలోచనతో పెద్ద మనసుతోటి మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ ఈరోజు సింగరేణి, అదేవిధంగా బొగ్గు ఎనర్జీకి సంబంధించిన మంత్రిగా ఎండి బలరాం గారితో గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ ఇప్పుడు నవీన్ మిఠాల్ గారు అందరూ కూడా ఒక సానుకూలంగా విద్య లేదా ఉపాధి అవకాశాల్లో ఈ ప్రభుత్వం అందరికంటే ముందుంటుంది ప్రోత్సహించే అంశంలో అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభం జరగాలి. తప్పకుండా మీరు ఆకాంక్షిస్తున్న గోల్ను సాధించాలి. ఆ సాధించే దానిలో మీ అందరికీ మా తరఫున, ఎందుకంటే వయసులో కానీ ఇతరత్ర అన్ని చిన్ననే కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా ఆశీర్వచనం, శుభాకాంక్షలు. భవిష్యత్తులో తెలంగాణ గౌరవాన్ని భారతదేశంలో ఒక అత్యున్నత స్థానంలో ఈ రాష్ట్రం నుంచి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఎంపిక అవుతా ఉన్నారు, సివిల్స్లో గొప్ప గొప్ప స్థానాలను తీసుకుంటారు అనేటువంటి కీర్తి వస్తే మీకెంతో గౌరవమో ఈ ప్రభుత్వానికి కూడా అంతే గౌరవంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన స్ఫూర్తితో వీళ్ళంతా కూడా మరింతగా కష్టపడతారని నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి, మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఎంతో స్ఫూర్తిదాయకంగా సందేశం ఇచ్చిన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అమూల్యమైన సందేశం. అమూల్యమైన వాళ్ళందరూ ఇక్కడనే ఉన్న మనం ఉన్నలే. అందరికీ నమస్కారం. ఈరోజు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, ప్రజల కోసం పరితపించే నాయకుడు, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని
పవర్ మినిస్టర్గా సింగరేణి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం ఇది 2వ సంవత్సరం. బహుశా ఎప్పుడూ సింగరేణి చరిత్రలో ఇలాంటి కార్యక్రమాలు చేయలే. దీనికి మీ అందరి తరపున వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న సోదరుడు యువ నాయకుడు, యువ మినిస్టర్, డైనమిక్ మినిస్టర్, నా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ మా సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు, శాసనసభ్యులు ఠాకూర్ గారు అండ్ సత్యనారాయణ గారు, మా బ్రదర్ వినోద్ గారు, నవీన్ మిట్టల్ గారు, హర్కర్ గోపాల్ గారు, సిఎండి గారు, జనక్ ప్రసాద్ గారు, మీ అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది నూతనంగా మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరందరూ చూస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొస్తూ ఒక స్కిల్ డెవలప్మెంట్, ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, 4th సిటీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నుంచి మొదలుపెట్టుకొని పాలిటెక్నిక్, ఐటీఐ చేసుకున్న వాళ్ళని మన కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ ద్వారా దాదాపు 65 సెంటర్లు, ఒక్కొక్క సెంటర్ ఎగ్జాంపుల్ మై సెంటర్, మై కాన్స్టిట్యున్సీ నల్గొండ 86 crores ఇవాళ ఆ సెంటర్ ఏర్పాటు చేపించి త్వరలో ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిన తర్వాత జాబ్ రావాలని మా దగ్గరికి ఎన్నో వేల మంది వస్తుంటారు. మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, ఇంటర్వ్యూ ఇప్పిస్తాం, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేకపోతున్నాం డ్యూటీ. ఎందుకంటే రూరల్ సైడ్లో ఉన్న వాళ్లకు స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ లేకపోవడం, అకాడమిక్లో పర్సంటేజ్లు ఉన్న జాబ్స్ రాకపోవడం, అమెరికా వెళ్ళే ప్రయత్నాల్లో కొందరు ఎంతో కష్టపడి అమెరికా వెళ్ళినా అక్కడున్న పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న చూసి మా ప్రభుత్వం నూతన విద్యావాదాన్ని తీసుకొచ్చి మా డిప్యూటీ సీఎం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి 20,000 కోట్లతోని చిన్నతనం నుంచే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒకటే దగ్గర అన్ని క్యాస్ట్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఫార్వర్డ్ క్యాస్ట్, ఇప్పటికే 58 సెంటర్లో టెండర్లు పిలిచి ఈ స్కూల్ 200 crores ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఇవంతా ఏంటంటే విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చనే మా ప్రభుత్వ లక్ష్యం. ఎప్పుడు అగ్రికల్చర్, ఒక రైతు తన కొడుకు రైతుగానే ఉంటుండే ఎప్పుడు, కానీ ఇంత పెద్ద భారతదేశంలో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించుకోలేని పరిస్థితిలో స్పోర్ట్స్లో ఉన్నాం. సరే, ఎడ్యుకేషన్లో మన తెలంగాణ రంగంలో అమెరికాలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. దాంతోపాటు మీ అందరి విషయానికి వస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే ఈరోజు మేమందరం 5 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం. మా డిప్యూటీ సీఎం గారు 5వ సారి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, నేను 25 years అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభగా 30 ఏళ్ళు ఉన్నా. అంటే మాలాంటి వారు తక్కువ మంది ఉంటారు. అంటే 6-7 సార్లు అంటే 35 సంవత్సరాల సర్వీసు మీ చేతిలో ఉండి రాష్ట్రాన్ని, దేశాన్ని, మీ పుట్టిన ఊరిని, మీ కన్న తల్లిదండ్రులకు గౌరవం తెచ్చే విధంగా, ప్రజల గుండెల్లో నాటుకోబే విధంగా మీ రిటైర్మెంట్ తర్వాత మనం నవీన్ మిట్టల్ గారిని, బలరాం గారిని ఇక్కడ అందరినీ ఆఫీసర్ చూస్తున్నాం. వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చి కూడా ఇలా వాళ్ళని గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. కలెక్టర్గా, సెక్రటరీస్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా మేమందరం కూడా అదే ఆశిస్తూ మీకు సంపూర్ణ సహకారం ఇవ్వాలని, స్టేట్ పరిస్థితి ఏ విధంగా ఆర్థికంగా ఉన్నా విద్యారంగానికి 20,000 కోట్లు, 22% పైన బడ్జెట్, అంతేనా సార్? 22% బడ్జెట్లో పెట్టాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు విద్యతోనే అన్ని సాధ్యం. అందుకనే మా ప్రభుత్వం ఆ దిశగా పోతుందని ఈరోజు ఇప్పటికే లాస్ట్ ఇయర్ 140లో సెలెక్ట్ అయిన వారందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, అందులో మేము ఇచ్చిన కాంట్రిబ్యూషన్ తక్కువ, కానీ మీరు ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని మీకు బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, ఈసారి రాబోయే 178లో ఎక్కువ మందికి రావాలని నేను కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, మీరు కూడా కాన్ఫిడెంట్గా ముందుకు పోవాలి. నేను లాస్ట్ 5 years మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉంటుంది. నా ఫ్లాట్లో 7 bedrooms ఉంటే 3-4 bedrooms ఆ పేరెంట్స్ వచ్చినా, ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలన్నా, మెయిన్ కావాలన్నా మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. నాకు ఒక బెడ్రూమ్ అయితే చాలని చెప్పి అన్ని రూమ్లు వాళ్ళకే ఇచ్చేవాడిని. అందులో చాలామంది సెలెక్ట్ అయ్యాను.
మొన్న రాహుల్ అబ్బాయి వచ్చిండు, ఇప్పుడు అడిషనల్ ఎస్పీ ఏసీపీ భువనగిరిలో జాయిన్ అయ్యిండు. మ్యారేజ్ ఇస్తానికి కార్డు తీసుకొని ఇంకో అమ్మాయి వచ్చింది, వాళ్ళెమ్మడి వాళ్ళ ఫ్రెండ్, ఇద్దరు గౌతమి జేఎంని మూసి, ఇద్దరు కూడా మా దగ్గరనే ఉన్నారు. 3 months సార్, నువ్వు సొంత పిల్లల్లాగా నీ బిడ్డలాగా చూసుకున్నావు, నీ కొడుకులాగా చూసుకున్నావు అంటే నాదే ఉందమ్మా, నాకు ఒక రూమ్ చాలు కదా అని వాళ్ళకి నైట్ అండ్ డే 3-4 అటెండర్లను పెట్టి ఎప్పుడు గ్రీన్ టీ కావాలన్నా, టీ కావాలన్నా, కారు కావాలన్నా, ఇంటర్వ్యూ పోవాలన్నా సమయం దొరికినప్పుడు 2 నిమిషాలే మాట్లాడు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. నేను మాట్లాడితే వాళ్ళకు రాజకీయ నాయకుడు కనబడతాయి కాబట్టి ఆ విధంగా చేతనంత సాయం చేస్తూ వచ్చినాం. ఇప్పటికి మా సింగరేణితో పాటు మా ప్రభుత్వం, మా డిప్యూటీ సీఎం గారు, మా సీఎం గారు 24 hours మీకు అందుబాటులో మంత్రులందరం ఉంటాం. మా ఎమ్మెల్యేలందరూ కూడా మేమ్మడి ఉంటామని తెలుసుకుంటూ ఆల్ ది బెస్ట్ టు అవర్ అప్కమింగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క సేవాభావానికి, సేవానిరతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యకు అందిస్తున్నటువంటి ప్రాధాన్యత మరియు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని చక్కగా వివరించారు సార్. ఇప్పుడు రాష్ట్రాన్ని విద్యుత్ వెలుగులతో ప్రగతి పథాన పయనింపజేస్తూ, ప్రకాశింపజేస్తూ, ముఖ్యంగా మా సింగరేణి సంస్థకు మార్గనిర్దేశకులై, ప్రగతి పథ నిర్దేశకులై సంస్థను మహోన్నత స్థాయిలో నిలుపుతున్న గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖ మార్చులు శ్రీ భట్టి విక్రమార్కమల్లు గారు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి, గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అరకర వేణుగోపాలరావు గారికి, మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ గౌరవ జనక్ ప్రసాద్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ శ్రీ నవీన్ మిట్టల్ గారికి, సిఎండి సింగరేణి శ్రీ బలరాం గారికి, అట్లాగే సింగరేణి డైరెక్టర్ పా గౌతమ్ గారికి, మిగతా డైరెక్టర్లందరికీ, ముఖ్యంగా యూపీఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రజలకు సేవ చేయటం కోసం తర్ఫీదు పొందుతున్నటువంటి సివిల్ తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ రాష్ట్రం నుంచి సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ పనిచేయటానికి యూపీఎస్సి పరీక్షకు ప్రిపేర్ అయి తద్వారా ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో తయారై ఈరోజు పరీక్షకి సిద్ధమవుతున్నటువంటి 178 మంది మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలే కాకుండా మీరంతా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రగాఢంగా కోరుకుంటున్నాను. మానవ వనరులు చాలా అతి ముఖ్యమైనటువంటి మన రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ అత్యంత బలమైనది, పెట్టుబడి కూడా.
ఇటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్ఫీదు ఇప్పించి సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది. మనం చేసే సహాయమే మొత్తం సహాయం కాకపోయినప్పటికీ కొంత మనోధైర్యాన్ని కొంత ఉపశమనాన్ని కలిగించడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర తరఫున చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం, సివిల్ సర్వీసెస్ అభయహస్తం అని ఓ పథకాన్ని తీసుకొని ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో పాస్ అయి ఉత్తీర్ణులై మెయిన్స్ పోతున్నటువంటి వాళ్ళందరికీ ₹1,00,000 చెక్ అందించాలని, తద్వారా ఎక్కడో దగ్గర వాళ్ళు కోచింగ్కి వెళ్ళి ఆ కోచింగ్ ఫీజు కొంత పనికి వస్తున్నటువంటి ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమమే ఇది. ఆ తర్వాత మెయిన్స్లో కూడా ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకి పోతున్నటువంటి వాళ్ళను కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు ఢిల్లీ దాకా వెళితే అక్కడ ఉండటానికి కావాల్సిన కొద్ది ఖర్చులకి, లేకపోతే కోచింగ్ కోసం కొద్ది ఖర్చులకు ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ఇంకొక ₹1,00,000 చెక్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టి విజయవంతంగా ఇది 2వ సంవత్సరం తీసుకొని వెళ్తూ ఉన్నాం. మొదటి సంవత్సరం ఇచ్చినటువంటి 140 మందిలో ఒక 10 మంది మెయిన్స్ వచ్చారు. మెయిన్స్ నుంచి అంతిమంగా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐఏఎస్ కొద్దిమంది, ఐపీఎస్ కొద్దిమంది, ఐఎఫ్ఎస్ కొద్దిమంది మిగతా సర్వీసెస్లో అయ్యి ఒక 10 మంది సెలెక్ట్ అయినందుకు నిజంగా మేమందరం సంతోషిస్తూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇంకెక్కువగా ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడు 178 మంది ప్రిపేర్ అవుతూ ఉంటే సంఖ్య పెరగాలని బలంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ సంఖ్య పెరిగి మీరు సెలెక్ట్ అయ్యి సరే ఈ రాష్ట్రానికి వచ్చినా ఏ రాష్ట్రానికి మీకు అలాట్మెంట్ అయినా ఎక్కడ ఉన్నా కానీ మీ తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమిస్తారో ఈ రాష్ట్రాన్ని కూడా అంతే ప్రేమిస్తారు. సో మీరు ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మీరు చేపట్టే వృత్తిలో, పనిలో, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతో కొంత ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము ప్రగాఢంగా ఆశిస్తూ ఉన్నాం ఎక్కువ మంది సెలెక్ట్ కావాలని. ఎంత ఎక్కువ మంది అంటే ఇండియాలో తెలంగాణ నుంచి హయ్యెస్ట్ నెంబర్ సివిల్ సర్వెంట్స్గా సెలెక్ట్ అయ్యారు అనేంత నంబరు రావాలని బలంగా కోరుకుంటున్నాం ఈ రాష్ట్రం నుంచి. దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉంది. మీతో ఆలోచనలు పంచుకోవటానికి కానీ, లేకపోతే ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి ఎక్కడైనా మీరు సజెషన్స్ ఇస్తే వాటిని కూడా ఎగ్జామిన్ చేసి పరిశీలించి అమలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు పార్లమెంటరీ డెమోక్రసీలో లెజిస్లేచర్తో పాటు బ్యూరోక్రసీ వారి పాత్ర ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర పోషించే విధానం మీ అందరికి తెలియదు కాదు. నిబద్ధత అట్లాగే తీసుకున్నటువంటి పని ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా ఈ సమాజానికి ఏదో చేయాలనేటువంటి తపనతో పనిచేసేటువంటి విధానం మీలో బాగా పెరగాలని మేము కోరుకుంటున్నాం.
చాలా చోట్ల సివిల్ సర్వెంట్స్ సమావేశాలు జరిగినప్పుడు ఆ సమావేశాల్లో కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా మాట్లాడుకునేటప్పుడు కొద్దిమంది ఐఏఎస్ ఆఫీసర్స్ని రోల్ మోడల్గా చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కొద్దిమంది రోల్ మోడల్గా తీసుకున్నటువంటి అధికారులను చూసుకుంటే మన రాష్ట్రంలో సరే గతంలో పనిచేసినటువంటి ఎస్ఆర్ శంకరన్ గారు లాంటి వాళ్ళను, లేకపోతే పార్థసారథి గారు లాంటి వాళ్ళను, మాధవరావు గారు లాంటి వాళ్ళను, ఇటువంటి కొద్దిమందిని గమనం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే సివిల్ సర్వెంట్స్గా ఈ రాష్ట్రంలో పనిచేశారు అంటే కొన్ని వందల మంది బ్యూరోక్రాట్స్గా వచ్చి పనిచేసి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను మాత్రమే రోల్ మోడల్గా యంగ్ ఆఫీసర్స్ అంతా తీసుకొని ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఈ సమాజానికి చేసినటువంటి సేవ, నిబద్ధతతో చేసినటువంటి సేవ ప్రజలంతా కూడా గుర్తుంచుకొని వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలబెట్టుకునే స్థాయిలో పనిచేశారు. కాబట్టి కేవలం ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆ ఐఏఎస్ ద్వారా వచ్చేటువంటి కలెక్టర్ ఉద్యోగమో లేకపోతే మిగతా బాధ్యతలు మాత్రమే కాదు. దాని ద్వారా వచ్చేటువంటి బాధ్యతతో మీరు ఈ సమాజానికి ఎంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారనేటువంటి ఆలోచన ప్రతినిత్యం మీలో ఉన్నప్పుడు నిస్సహాయులకి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాటికి కానీ పూర్తి స్థాయిలో డెలివరీ మెకానిజం ద్వారా మీరు అమలు చేసినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరటానికి అవకాశం ఉంటుంది. లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా అమలు చేయాలనేటువంటి తపన మా అందరికీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఉన్నా దాన్ని ఆ డెలివరీ మెకానిజంలో ఉన్నటువంటి ప్రధాన భూమిక మీలో నిబద్ధత లోపిస్తే ఆ లక్ష్యాలను మేము చేరుకోలేము. ఈనాటికి కూడా ఎస్ఆర్ శంకరన్ గారి గురించి చెప్పుకునే క్రమంలో నేను ఒక చిన్న ఉదాహరణ మీ అందరూ చెప్పదలుచుకున్నాను. ఆయనకు వచ్చిన పేరల్లా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు వచ్చిన పేరే. మొత్తం 30-35 సంవత్సరాలు వారి టెన్యూర్లో మిగతా శాఖల్లో పనిచేశారా, చేయలేదంటే చేశారు. మిగతా శాఖల్లో కూడా చేశారు. కానీ సోషల్ వెల్ఫేర్ శాఖలో వారు సెక్రటరీగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి చేపట్టినటువంటి పనులే ఈ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతుల్ని మార్చడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి ఎప్పుడైతే మీ పాత్ర ఉపయోగపడుతుందో అప్పుడే మీ జీవితానికి అర్థం, సార్థకం కూడా. లేకపోతే మనకి ఎంత పెద్ద పదవులు వచ్చినా, ఎన్ని బాధ్యతలు వచ్చినా ఒక మిషన్ లాగా మనం పనిచేసుకుంటూ పోతాం. ఒక మిషన్ లాగానే జనం కూడా మర్చిపోతారు. మనం మానవీయ కోణంతో వచ్చినటువంటి ప్రతి పనిని, బాధ్యతని, ఈ బాధ్యత ద్వారా ఎంతమంది జీవితాల్లో నేను మార్పుకి కారణం అవుతున్నానన్నటువంటి ఆలోచనతో పనిచేయగలిగినప్పుడు తప్పనిసరిగా మన జీవితం అంతా కూడా సార్థకం అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే నేను సెలెక్ట్ అయినటువంటి మిత్రులందరికీ, సోదరులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మీ ముందు చాలా ఛాలెంజెస్ ఉండొచ్చు. ప్రతి ఛాలెంజ్ కూడా ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ పోతే మీకు కలిగేటువంటి తృప్తి బహుశా మిగతా దేంట్లో కూడా కలగదు. ఆ స్థాయిలోనే మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలని బలంగా మేము కోరుకుంటూ ఈ 178 మందికి ఈరోజు మీరు ఉత్తీర్ణులై ఈ 178 మంది భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నత పదవుల్లో ఉండి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఎదగాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా వారు కూడా రావాల్సి ఉండింది. ఒక ప్రత్యేకమైనటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికార బృందంతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉండటం వల్ల రాలేకపోయారు. ప్రత్యేకంగా మీ అందరికి కూడా వారి అభినందనలు,
వారి తరఫున నన్ను మీ అందరికీ చేర్చమని చెప్పి వారి తరఫున మీ అందరికీ అభినందనలు. భవిష్యత్తులో మీరంతా సెలెక్ట్ కావాలని వారు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనే సందేశాన్ని మీకు ఇవ్వని చెప్పవలసిందిగా కోరారు. తప్పనిసరిగా మీరు ఆ రకంగానే చేరుకుంటారని ఆశిస్తూ ఈ సింగరేణి కాలనీస్ ద్వారా చేస్తున్నటువంటి ఈ చిరు కార్యక్రమం నిజంగా సింగరేణి కార్మికులు 45,000 మంది పైబడి కార్మికులు పనిచేస్తూ ఈ సింగరేణి సంస్థని బతికిస్తూ ఉన్నారు. వారు బతికిస్తూ ఇంకా కొన్ని లక్షల మందికి జీవన ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నారు. అలా కల్పించేటువంటి సింగరేణి కార్మికుల సోదరు అందరి తరఫున సింగరేణి యాజమాన్యం తరఫున కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వారందరి కోరిక కూడా మీరు పెద్ద ఎత్తున సెలెక్ట్ కావాలని తద్వారా ప్రజలకు మేలు జరగాలని ఆశిస్తూ ఉన్నారు. వారి ఆశీస్సులు అభినందనలు కూడా మీకు మీ విజయ పరంపరలో ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కని స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. ముఖ్యంగా కాబోయే ఐఏఎస్ ఆఫీసర్స్కి వారి యొక్క కర్తవ్యం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజల కోసం పనిచేయాలనేది ఎంతో స్ఫూర్తిగా చెప్పారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ముందుగా 2024లో సివిల్స్లో విజేతలైన వారికి మరియు సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం వారు అందించినటువంటి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద లబ్ధి పొంది వారు అలాగే ఇతరులు కూడా కలిపి వారందరికీ ఇప్పుడు మెమోంటోస్ని బహుకరిస్తున్నాము. ఈ జ్ఞాపికల్ని అందజేయవలసిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని అలాగే మంత్రివర్యుల్ని వేదికపై ఉన్న పెద్దల్ని ఆహ్వానిస్తున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్రప్రదేశ్లో టాపర్గా నిలిచారు విత్ 11th ర్యాంక్ ఎత్తబోయిన సాయి శివాని. వరంగల్ జిల్లా నుంచి వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. త్వరగా రెడ్డమ్మ. మిగిలిన వాడు కూడా దయచేసి దగ్గరగా రావాల్సిందిగా కోరుతున్నాము. ఎత్తబోయిన సాయి శివాని సార్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈమె టాపర్గా నిలిచారు. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వారు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఒకసారి అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాల్సిగా కోరుతున్నాను. అలాగే థ్యాంక్ యూ సార్. తర్వాత సాయి చైతన్య జాదవ్ ఆదిలాబాద్ జిల్లా 68th ర్యాంక్. సాయి చైతన్య జాదవ్ ఆదిలాబాద్ జిల్లా 68th ర్యాంక్. అన్ను కౌశిక్ నరసింహ 225th ర్యాంక్ హైదరాబాద్. నెక్స్ట్ రాపర్తి ప్రీతి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. అను కౌశిక్ నరసింహ సార్ హైదరాబాద్ నుంచి. తర్వాత రాపర్తి ప్రీతి మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి. రాపర్తి ప్రీతి. తర్వాత జితేందర్ నాయక్ గుగ్లోత్ సన్ ఆఫ్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 855 ర్యాంక్. దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. జితేందర్ నాయక్. వీరి తండ్రి సింగరేణి సంస్థలో పనిచేస్తున్నారు సార్. ఇదంతా మాకు సంతోషకరం ఆనందకరమైన విషయం. బెందుకూరి మౌర్య తేజ్ రంగారెడ్డి జిల్లా నుంచి 856వ ర్యాంక్. నెక్స్ట్ పిలుస్తారు ఒక్కొక్కరు. మిస్ మౌనిక 920 ర్యాంక్ హైదరాబాద్.
మౌనిక వేదిక దగ్గర రావాల్సిన కోరుతున్నాను. తర్వాత గోకుమల్ల ఆంజనేయులు మౌనిమ, మిస్ మౌనిమ 920th ర్యాంక్ హైదరాబాద్ నుంచి. గోకుమల్ల ఆంజనేయులు నాగర్ కర్నూలు జిల్లా నుంచి 934వ ర్యాంక్. ఆ తర్వాత రామ్ టెంకి సుధాకర్ గారు 949వ ర్యాంక్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి పిల్లలు ఉన్నారు చెప్తున్నా. అలాగే అటవీ శాఖ నుంచి కూడా ఫారెస్ట్ సర్వీసెస్ కూడా ఎంపికైనటువంటి ఇద్దరు ఉన్నారు. ఓకే సార్, ఫారెస్ట్ సర్వీస్ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు, వారిని కూడా వేదిక పిలుస్తున్నాను. జి ప్రశాంత్ 25th ర్యాంక్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి. నెక్స్ట్ అవినాష్ రెడ్డి పెద్దపల్లి జిల్లా నుంచి 40వ ర్యాంక్. వీరే కాక మా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో మా సింగరేణి భవన్లో మాక్ ఇంటర్వ్యూస్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో హాజరై మరియు విజేతలుగా నిలిచిన ఇద్దరిని కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. ఒకరు కర్ణాటక, ఒకరు మహారాష్ట్ర నుంచి వచ్చారు. పిలుస్తున్నాం సార్. ప్రీతి ఏసీ 263 ర్యాంక్ కర్ణాటక నుంచి. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి రాజు నామ్దేవ్ వాగ్ మహారాష్ట్ర. రెండమ్మ ప్రీతి ప్లీజ్. ప్రీతి కర్ణాటక నుంచి. వీరు మన సింగరేణి సంస్థలో నిర్వహించిన మాక్ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు, విజేతలుగా నిలిచారు. అలాగే రాజు నామ్దేవ్ వాగ్ ఈయన మహారాష్ట్ర నుంచి వచ్చారు, 871 ర్యాంక్ సాధించారు. వారిని కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నిమ్మాయి సార్. అలాగే వరంగల్ నుంచి ఎంపికైన వారిలో బి శ్రీనికేష్ నాయక్ ఉన్నారు, వారు కూడా ఇక్కడ ఇచ్చేశారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనికేష్ నాయక్ వరంగల్ జిల్లా నుంచి 938వ ర్యాంక్. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇద్దరు ఇక్కడికి విచ్చేశారు సార్ మన ఆహ్వానం పైన. అదే కదా ఆంధ్రప్రదేశ్ కదా సార్. సంగవరపు సాయి భార్గవ 798 ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి 350 ర్యాంక్. వీరిద్దరు కూడా ప్రకాశం జిల్లా నుంచి ఇచ్చేశారు. అయిపోయింది. అలాగే మరో ఇద్దరు కూడా ఫారెస్ట్ సర్వీస్కి ఎంపికైన వారు విచ్చేశారు. చాడా నిఖిల్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి. అందరూ దయచేసి క్లాస్ కొట్టాలి సార్. అలాగే జి ప్రశాంత్ మహబూబ్ నగర్ నుంచి. వీరిద్దరు కూడా ఎంపికయ్యారు, విచ్చేశారు. అంతకుముందు ఇచ్చేసాం సార్. అంతకుముందు సివిల్ సర్వీసెస్ నుంచి ఎంపికైన మరొకరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పర్గి భరద్వాజ్ సివిల్ సర్వీసెస్ 905వ ర్యాంకు రంగారెడ్డి జిల్లా.
భరద్వాజ్ మీరు వెళ్ళండి, భరద్వాజ్ గారు. క్లాస్ ప్లీజ్, క్లాస్ పర్కి భరద్వాజ్. ఇప్పటి వరకు సివిల్స్ విజేతలకు మనం మెమోంటోస్ని ఇచ్చాము. ఈ మెమోంటోస్ వారికి ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్యులు ప్రజాప్రతినిధుల సమక్షంలో వారు ఈ గౌరవాన్ని పొందారు. వారు ఇంకా బాధ్యతలు స్వీకరించక ముందే ఈ గౌరవం పొందడం జరిగింది. ఇప్పుడు అట్లా తరుణ్ తేజ 770వ ర్యాంక్. తరుణ్ తేజ ప్లీజ్. ఆయన 2 సర్వీసెస్లో ఎంపికయ్యారు, ఫారెస్ట్ సర్వీస్, సివిల్ సర్వీస్. అది వారి యొక్క ప్రత్యేకత. వారికి అభినందనలు. ఇప్పుడు ₹1,00,000 రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద లబ్ధిదారులకు దాదాపు 180 మందికి మనం చెక్కులు పంపిణీ చేస్తున్నాం ఈరోజు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దయచేసి ముందుగా బెల్లి శ్రవణ్ కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. బెల్లి శ్రవణ్ కుమార్ వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను త్వరగా. తర్వాత కళ్యాణి కేసాని రంగారెడ్డి జిల్లా నుంచి. రవీంద్ర లావడియా జనగాం నుంచి. అలాగే ఎండి అబ్దుల్ సాజీద్ రంగారెడ్డి జిల్లా నుంచి. దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. కళ్యాణి కేశాని రంగారెడ్డి జిల్లా నుంచి సార్. చదివేసేనా? ఇక మిగిలిన వారిని కూడా వెంట వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కరి పేరు పిలుస్తున్నాను, త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాను. భానుమత్ భరత్ కుమార్ జన్గాం. తర్వాత సివిల్స్ ఇంతకు ముందు మా దగ్గర నుంచి జ్ఞాపికలు అందుకున్న వారు దయచేసి వేదిక ముందుకు రావాల్సిగా కోరుతున్నాను. సివిల్స్ అభ్యర్థులు ఒక గ్రూప్ ఫోటో ప్లీజ్ కమ్. ఇక్కడ ముందు కింద నిలబడండి ఒకసారి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్కమ్మలు గారికి, మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, విచ్చేసిన శాసనసభ సభ్యులు శ్రీ వినోద్ గారికి, శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, గండ సత్యనారాయణ గారికి, వినోద్ గారికి, అందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోండి, మీకు చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ నేమ్ అనౌన్స్ చేస్తాము, వచ్చి తీసుకు